హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనందరికీ ఇష్టమైన అలానే ఫాస్టెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అయిన ఉప్మా గురించి మాట్లాడబోతున్నాం. అయ్యయ్యో, వీడియో స్కిప్ చేయకండి. ఉప్మాకు కూడా ఇష్టమైన అని అంటున్నానని. ఈ విధంగా మీరు ఉప్మా చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. ఎందుకనంటే చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఒక కడాయిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు అలానే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదే స్టేజ్లో మీకు నచ్చినట్టయితే వేరుశనగ గుడ్లు లేదా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీ ఉప్మాలో కూడా జీడిపప్పు వస్తుంది. అలానే మనం ముందుగా కట్ చేసుకొని ఆనియన్స్ అండ్ టమాటాని రెడీ చేసుకోవాలి. ఫస్ట్గా ఆనియన్స్ యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు, ఆనియన్స్ వన్స్ మీడియం ఫ్రై అయ్యాక టమాటాలను కూడా యాడ్ చేసుకొని మరొక 5 minutes ఫ్రై చేసుకోవాలి. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా 5 minutes తర్వాత ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకున్నట్టయితే త్వరగా కలిసే అవకాశం ఉంటుంది. లాస్ట్లో మీరు ఉప్పు అడ్జస్ట్ చేయలేరు కాబట్టి ఇప్పుడే ఖచ్చితంగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే వన్స్ వాటర్ ఈ రేంజ్లో బాయిల్ అవుతున్నప్పుడు గోధుమ నూకని స్లోగా యాడ్ చేసుకుంటూ ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. చూసారు కదా, చాలా సింపుల్. ఈ కన్సిస్టెన్సీ నాకు ఎక్కువ బాగా నచ్చుతుంది, అందుకనే నేను ఈ కన్సిస్టెన్సీలో ఉంచాను. కొందరు లూజ్గా, కొందరు టైట్గా చేసుకుంటారు, అది మీ ఇష్టం అండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.